హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. ఈరోజు బ్లాగ్లో నేను మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను సగ్గుబియ్యం పాయసం అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను సాబుదానా పాయసాన్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ఆల్రెడీ మూకుడు ఇక్కడ వేడవడానికి పెట్టానండి. ఇప్పుడు నేను దీంట్లో నెయ్యి వేసాను. నెయ్యి కొద్దిగా కరగడం మొదలైంది కదా. ఇప్పుడు దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఏంటంటే మీ కిచెన్లో ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మీరు వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ జీడిపప్పు ఇంకా బాదం వేసానండి. ఇప్పుడు ఈ నెయ్యిలో మనం జీడిపప్పు ఇంకా బాదాన్ని కొద్దిగా లైట్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ మనం ఇక్కడ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసారు కదేంటి, జీడిపప్పు ఇంకా బాదాం ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను జీడిపప్పు బాదాన్ని సపరేట్ గిన్నెలో ఇక్కడ నేను తీసుకుంటున్నానండి. సపరేట్ గిన్నెలో తీసుకున్నాక అదే నెయ్యిలో ఇప్పుడు నేను నానబెట్టుకున్న సాబుదానాన్ని వేస్తున్నానండి. సాబుదానాన్ని ఏంటంటే మంచిగా కడిగి ఒక 5 అవర్స్ కోసం నానబెట్టుకోవాలి. ఇది 5 అవర్స్ తర్వాత నానబెట్టిన సాబుదానాన్ని ఇప్పుడు నేను ఇక్కడ నెయ్యిలో వేసానండి. వేసిన తర్వాత దీన్ని కొద్దిగా నెయ్యిలో కొద్దిగా మనం ఇక్కడ ఫ్రై చేసుకుందాము. సాబుదానాన్ని నెయ్యిలో కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కాచి పెట్టుకున్న పాలని వేస్తున్నానండి. పాలని ఆల్రెడీ మరిగించుకొని పెట్టుకున్నాను. అదే పాలు ఇప్పుడు నేను దీంట్లో వేస్తున్నాను. సాబుదానంలో పాలు వేసిన తర్వాత ఒకసారి మంచిగా దీన్ని కలుపుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే మన పాలల్లో మీగడ ఉంటుంది కదండి, మీగడని కూడా నేను దీంట్లో వేస్తున్నాను. మీగడ వేసిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా ఇక్కడ మనం కలుపుకుందాము. మీగడ కూడా వేసాం కదా, ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇక్కడ మనం కలుపుకుందామండి. పాలు మరిగేంత వరకు మధ్య మధ్యలో ఇలాగే కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద సాబుదానా అడుగంటుతుందండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, పాలు కూడా ఇక్కడ మరగడం మొదలైందండి. ఆల్రెడీ నానపెట్టుకున్న సాబుదానా కదండి, ఈ సాబుదానా పాయసం తొందరగానే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలాగే కలుపుతూ ఉందాము. కొద్దిగా పాలు దగ్గరికి పడేంత వరకు ఇలాగే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, పాలు కూడా ఇక్కడ మంచిగా మరగడం మొదలైంది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే పంచదార వేసుకుందాం. పంచదార ఏంటంటే మన తీపికి తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి. పంచదార వేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా కలుపుకుందాం ఒకసారి. పంచదార మొత్తం కరిగేంత వరకు, పాలు కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు కంటిన్యూస్గా మధ్య మధ్యలో ఇలాగే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మీకు కొద్దిసేపు తర్వాత చూపెడుతున్నానండి. పంచదార కూడా ఇక్కడ మంచిగా కరిగిపోయింది, ఇంకా పాలు కూడా ఇక్కడ కొద్దిగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే ఆల్రెడీ నేను నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా, దీంట్లో నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. కొన్ని డ్రై ఫ్రూట్స్ని నేను సైడ్లో పెట్టుకున్నానండి, లాస్ట్లో కొద్దిగా గార్నిష్ చేయడానికి. ఇప్పుడు ఈ పాయసాన్ని ఒకసారి మంచిగా ఇక్కడ మనం కలుపుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ నేను మంచిగా కలుపుకున్నానండి. కలిపిన తర్వాత ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఆఫ్ చేస్తాను. ఈ సాబుదానా పాయసం ఉంది కదండి, చల్లగా అయిపోయిన తర్వాత కొద్దిగా దగ్గరికి అయిపోతుంది. చూసారు కదా, స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేస్తాను. తర్వాత ఇక్కడ మీకు ప్లేట్లో తీసి నేను ఇక్కడ చూపెడుతున్నానండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను సాబుదానా పాయసాన్ని. ఒకవేళ మీకు ఈరోజు ఈ రెసిపీ మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి. ఈ సగ్గుబియ్యం పాయసం ఉంది కదండి, బ్యాచిలర్స్ కానీ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ నా రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఫేస్బుక్లో చూసేవాళ్ళు ప్లీజ్ నన్ను ఫాలో చేసుకోండి. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసమండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.